అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కి మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను. ఇక వీడియో పరంగా మాట్లాడితే జనసేన వీర మహిళ రాయపాటి అరుణ గారి గురించి చాలా మంది నాకు సజెషన్ చేస్తూ ఉంటారు. అమ్మ, మీరు ఆమె మీద వీడియోస్ చేయడం ఎందుకు, మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఆ మహిళ గురించి మనకు తెలిసిందే కదా అని చెప్పి చాలా మంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు కామెంట్ల రూపంగా. ఖచ్చితంగా వాళ్ళ యొక్క కామెంట్ ని నేను గౌరవిస్తాను. కాకపోతే వంటి మహిళలు అసత్య ప్రచారాలు చేయడం వల్ల అవి అధిక శాతము పాపము సర్క్యులేట్ అవ్వడం వల్ల రాయపాటి అరుణ లాంటి వాళ్ళని చాలా మందిని ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకొని వాళ్ళ ద్వారా పదే పదే కొన్ని మీడియాలో కూర్చోబెట్టి అసత్య ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ద్వేషాన్ని పెంచడం వల్లనే అధికార పార్టీ విజయానికి కారణమైంది అని మా యొక్క అభిప్రాయం. మీరు చూస్తూనే ఉంటారు, ఈ ఛానల్స్ తీసుకున్నా, ఇటువంటి వ్యక్తులు తీసుకున్నా, దాన్ని అనర్గళంగా మాట్లాడే కొంతమంది వ్యక్తులను తయారు చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి మహిళల్ని, కొంతమంది వ్యక్తులని వాళ్ళ స్టూడియోలో కూర్చోబెట్టి పదే పదే ఇటువంటి అసత్య ప్రచారాలు చేయించడం వల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి కారణం, అలాగే కూటమి గెలుపుకు కారణం అని చెప్పి నేను అంటాను. గతంలో చేసిన తప్పే ఇప్పుడు మళ్ళీ మనం చేసి ఇటువంటి వ్యక్తులకు కౌంటర్ ఇవ్వకుండా మనం వదిలితే గనక ఇంకా అంతకంతకు పేటరేగిపోతూ ఉంటారు. గతంలో ఏదైతే ఈ కిరణ్ రాయల్ లాంటి వాడిని చూసుకున్నా, లేదంటే గనక ఆ చేపల పులుసు గాడిని తీసుకున్నా, లేకపోతే వాడు ఉంటాడు కదా ఆంబోతు రాజుగాడిని తీసుకున్నా, లేకపోతే ఇటువంటి రాయపాటి అరుణ లాంటి వ్యక్తులను తీసుకున్నా కూడా ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చి పడేయాలి వీళ్ళకి. నిన్న ఈమె ఒక డిబేట్కి వచ్చి ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే ఎథిక్స్ గురించి మాట్లాడుతుంది. వాళ్ళ నాయకుడిది ఏదో సినిమా ఉందంట, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందంట. ఆ డైలాగ్ ఏంటి అంటే, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకే బాధ్యతగా పని చేస్తాను, ఒకసారి ఆ యూనిఫామ్ తీసేస్తే భర్తం పడతాను అని సంథింగ్ ఏదో వాళ్ళ నాయకుడు అంటాడంట. ఆ యొక్క డైలాగును బేస్ చేసుకుంటూ ఈమె నిన్న ఏం చెప్తుంది అంటే, కిరణ్ రాయలకు సపోర్ట్ చేస్తూనే కిరణ్ రాయలు అధికార ప్రతినిధిగా పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కూడా డ్యూటీలో ఉన్నంత వరకే కిరణ్ రాయలు బాధ్యతగా పనిచేస్తాడు, డ్యూటీ అనేది లేకపోతే గనక వైఎస్ఆర్సీపీ భర్తము ఇంకా ఎక్కువ పడతాడు అని చెప్పి మరి ఏ విధమైన బెదిరింపులకు గురి చేస్తుందంటే, మరి ఏ విధమైన బ్లాక్మెయిల్కు గురి చేస్తుంది అని అంటే, ఈమె జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కదమ్మా. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తన బాధ్యతని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినప్పటికీ మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నా, ఆయన ఇంత ఇబ్బంది పెడుతున్నా, ఆయన పార్టీని, ఆయన పార్టీ కార్యకర్తలను, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఒక లీడర్గా ఆయన ఎంత సహనంగా ఉన్నారో, మీలాంటి లత్కోర్ మనుషులకును బాధ్యత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఎంతుందో చూసారా రాజకీయాల్లో. మొన్ననేమా ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2.0 అనేసి అన్నారో, మన చంద్రబాబు నాయుడు గారు కూడా వణికిపోతున్నారు ఆ మాటని. మళ్ళీ 2.0 అంటున్నారు, ఇలా నేను అధికారంలోకి వస్తానంటున్నారు, నాకు ఇప్పటి నుంచే ఆలోచన ఎక్కువైపోతుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఆలోచన జగన్మోహన్ రెడ్డి అన్నప్పటి నుంచి అని చెప్పి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వణుకుతున్నారనంటే, ఏమ్మా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో మీకు ఈ పాటికి తెలిసే ఉండాలి. మీరు ఒకరి మీద బలాన్ని చూపించాలంటే మీకు అధికారం కావాలేమో, మాకు అవసరం లేదు, మాకు అధికారంతో పనే లేదు. మీ బలాన్ని, మీ అహంకారాన్ని చూపించాలంటే మీకు అధికారము కావాలేమో, మాకు అటువంటి అధికారంతో పనే లేదమ్మా. పని లేకపోయినా నీ నాయకుడిని, అలాగనే నీ నాయకుడు దత్తత తండ్రిని, వీళ్ళందరినీ కూడా ప్రతిపక్షంలో లేకపోయినా 11 సీట్లని మీరు ఏదైతే అంటున్నారో ఆ 11 సీట్లలో ఉన్నా కూడా భయాన్ని పుట్టిస్తున్నాము అని అంటే ఒకసారి ఆలోచించుకోమ్మా. కిరణ్ రాయలు కాదు, వాళ్ళ తాతను కూడా రమ్మని చెప్పు, ఇక్కడ భయపడేటోడు ఎవడూ లేడు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కుక్కల్ని ఎందుకు మనం గెనకాలి, మురుగుతూ ఉంటాయి అని చెప్పి వదిలేసాం. అర్థమవుతుందా? ఇంకొక విషయం ఏంటి అని అంటే, నువ్వు ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నావు కదా,
డ్యూటీలలో ఉంటే కిరణ్ రాయలు బాధ్యతగా ఉంటాడు, ఆ విషయం నాకు తెలుసు అనేసి మరి ఆయన డ్యూటీలో బాధ్యతగా పనిచేసింది ఏంటమ్మా, ఆడపిల్లల్ని మోసం చేయడం, ఆడపిల్లల దగ్గర డబ్బులు లాక్కోవడం, ఆడపిల్లల్ని చంపుతానని బెదిరించడం. ఒక ఆడపిల్ల కాకుండా ఎంతమంది ఆడపిల్ల జీవితాలను నాశనం చేశాడు అనేది ఆ వీడియోస్లోనే చక్కగా బయటకు వస్తుంటే వాడికే మీడియా ముందు సమాధానం చెప్పలేక మరి వాడు వాపోతుంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? అంటే బాధ్యత అంటే ఇదేనా? అమ్మాయిలను మోసం చేయి, అమ్మాయిలను బెదిరించు, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయి, అమ్మాయిల దగ్గర సొమ్ము లాక్కో అనేదే బాధ్యత? ఏమో మరి ఎథిక్స్ గురించి రాయపాటి అరుణ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఇది బాధ్యత అనమాట. అమ్మాయిలు మోసం చేయడమే పాపం డ్యూటీలో ఉండి ఆయన చేస్తున్న బాధ్యతనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక మహిళ ఎండుకొని ఒక మహిళకు సపోర్ట్ చేయకుండా ఇంకా కొంతమంది వెధవలు అంటున్నారు సుప్రీంకోర్టే చెప్పింది కదా సహజీవనం తప్పు కాదని, మీరెవరు మాట్లాడేకి అనేసి మరి ఆ వాదన కూడా తీసుకొస్తున్నారు కొంతమంది పిల్లపిత్రేకాళ్ళు. సహజీవనముకును ఇప్పుడు వాడు చేస్తున్న దానికి తేడా చాలా ఉంది, అర్థమవుతుందా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేశారంట. ఏంది ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా ఒక ఆడదాన్ని తన తల్లిని పట్టుకొని ఇంత దరిద్రంగా మాట్లాడుతూ పిల్లల్ని చంపుతామని ఇంత దరిద్రపొట్టు లాంగ్వేజ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ ఒక్కరైనా మాట్లాడారా? ఏ ఆడపిల్లనైనా తీసుకురండి బయటికి ఆధారాలతో సహా. ఒక అధికార ప్రతినిధి అయిండుకొని తిరుపతి ఇన్ఛార్జ్ అయిండుకొని ఇంత దరిద్రపొట్టు లాంగ్వేజ్, వీడు వాడినంత దరిద్రపొట్టు లాంగ్వేజ్ ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా వాడాడా? దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొచ్చి బయట పెట్టండి. వీడు చేస్తుంది సహజీవనమా లేకపోతే వీడు చేస్తుంది వ్యభిచారమా? వీనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది మరి బాధ్యత కలిగిన ఈ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. ఎథిక్సా? వీటిని ఎథిక్స్ అంటారా? రాయపాటి అరుణ ఈ 9 నెలల నుంచే ఇటువంటి దరిద్రాలను చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో. నీచాతి నీచంగా మాట్లాడే రాజకీయ నాయకుడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీని ఎతికినా కూడా ఈ కిరణ్ రాయల్ లాంటి లత్కోర్గాడు దొరకడు. అటువంటి దరిద్రుడిని సపోర్ట్ చేస్తున్నావు అని అంటే నిన్ను ఏమనాలి చెప్పు? నిన్ను ఏమనాలి? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గరన ప్రతిరోజు ప్రతి గంటకు అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే మరి నీ నాయకుడికి బాధ్యత ఉండక్కర్లా? నువ్వు ఏదో సినిమా గురించి చెప్తున్నావు కదా, యూనిఫామ్ గురించి. మరి వకీల్ సాబ్ డ్యూటీని నేను చేయాలి అనే ఆలోచన నీ నాయకుడికి రాలేదా? ఆడపిల్లలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను పోరాటం చెయ్యాలి అనే ఆలోచన నీ నాయకుడికి రాలేదా? మరి వకీల్ సినిమాని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాడు నీ నాయకుడు? సిగ్గు లేకోకుండా ఇంత తతంగం జరుగుతుంటే మళ్ళీ నువ్వు వాడిని వెనకేసుకొని వస్తున్నావా? వాడి ప్రెస్ మీట్ చూడాలి ఏ విధంగా మాట్లాడుతున్నాడంట. ఆ దరిద్రుడు క్రిమినల్ అంట, జైపూర్ నుంచి 4-5 కేసులు ఉన్నాయంట, మరి అదేందో ఆన్లైన్ గేమ్లు ఆడుతుందంట, 4 కేసులే ఉన్నాయంట, అదొక పెద్ద కిలాడి అంట. వ్యక్తిగత దూషణలు దిగుతూ సరే ఆమె క్రిమినల్ కావచ్చు, ఆమె మీద కేసులు ఉండొచ్చు, ఆమె కిలాడి లేడీనే కావచ్చు, ఏదైనా కావచ్చు కాక డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా నీకు? ఆమెతో కలిసి సహజీవనం చేసినప్పుడు తెలియదా నీకు? పోనీ ఆ మెడలో చైన్ వేస్తుంది కదా, ఆమె బంగారు చైన్ వేస్తుంటే కళ్ళు మూసుకున్నాడు కదా పాపము రసికరాజా. అప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటల్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు కదా. మరి ఆ చైన్ వేస్తున్నప్పుడు ఆమె ఒక క్రిమినల్ నా మెడలో చైన్ వేస్తుందనో లేకపోతే ఒక కిలాడి లేడీ నా మెడలో చైన్ వేస్తుందనో ఈయన వద్దు వద్దు అన్నాడా? వేయించుకున్నాడు కదా. వైఫ్ కైఫ్ నైఫ్ లైఫ్ అన్నాడు కదా. వాడేమన్నా చిన్న బిడ్డనా? వాడికి తెలియవు అంతకు ముందు? ఇప్పుడు ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేయడానికి తయారయ్యాడా? సమాజంలో కొన్ని దరిద్రపొట్టు వెధవలు ఎవరైతే ఉంటారో ఈ రాయపాటి అరుణ లాంటి దరిద్రపొట్టు ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి వల్ల ఒక స్త్రీకి అన్యాయం జరిగితే లేకపోతే ఆ వ్యవస్థను ఆమె నిలదీస్తే ఆ ఎదుటి మనుషులు వెంటనే టార్గెట్ చేసేది ఏంటి తెలుసా? ఆ స్త్రీని క్యారెక్టర్ మీద. అంతే, అంతకంటే మీ చేతనేం కాదు. ఆ స్త్రీ ఏ క్వశ్చన్స్ వేస్తుంది దానికి సమాధానం చెప్పాలి కదా అని ఆ వ్యక్తి నుండి రాదు. లేకపోతే వ్యవస్థల్లో లోపాలను ఎత్తి చూపినా కూడా వ్యవస్థల నుంచి మరి ఆన్సర్ రాదు. వచ్చేది ఏంటి అంటే నీ క్యారెక్టర్ ఎంత. స్త్రీ అపురూపంగా చూసుకునేది క్యారెక్టర్నే. స్త్రీ ఒక సెంటిమెంట్గా అపురూపంగా చూసుకునే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ని దెబ్బకొట్టేందుకు ఆ వ్యక్తి టార్గెట్ చేస్తాడు స్త్రీని. అంతకంటే ఏం చేయలేరు. వీళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు.
వీళ్ళు చేస్తున్న తప్పుల మీద నిలదీసినామంటే వీళ్ళు వెంటనే టార్గెట్ చేసేది స్త్రీ యొక్క వ్యక్తిత్వం మీద. ఫస్ట్ ఒక స్త్రీగా ఉన్నావు నువ్వు. స్త్రీ తన అస్తిత్వాన్ని కోల్పోకుండా స్త్రీకి న్యాయం జరగాలని కోరుకో. అన్యాయం జరిగిన స్త్రీ తన అస్తిత్వాన్ని కోల్పోకోకుండా ఆ స్త్రీకి అండగా నిలబడి నీ వాయిస్ ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నావా? రాయపాటి అరుణ, కిరణ్ రాయలు కాదు, వాడబ్బను కూడా రమ్మను, వాడబ్బను కూడా బరిలోకి దిగొచ్చి మాట్లాడమను. మీకు అధికారం కావాలేమో, మాకు అధికారంతో పనిలే. ఈ 2 రోజుల నుంచి వీడి మీద వీడియోలు చేస్తుంటే ఇటు ఫేస్బుక్ లో తీసుకున్నా, లేకపోతే ఇన్స్టాలో తీసుకున్నా, లేకపోతే యూట్యూబ్ లో తీసుకున్నా మాకెన్ని బెదిరింపులు మెసేజ్లు వస్తున్నాయో, ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయో దాన్ని ఏ విధంగా తిప్పికొడుతున్నామో నీ కిరణ్ రాయలు గారిని వాళ్ళ తొత్తుల్ని అడుగు వెళ్ళి భయపడే వాళ్ళకు చెప్పు ఇటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, వాళ్ళ క్యాడర్ అంటే ఏంటో వాడికి కూడా తెలుసు. 3 పార్టీలు కలిసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా కిరణ్ రాయల్ గాడి ఆగడాలు బయటికి వచ్చాయి అంటే ఓసారి ఆలోచించుకో. అర్థమైందా? ఇంకా వస్తాయి వాడి ఆగడాలు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎథిక్స్ గురించి నీలాంటి ఆడవాళ్ళు మాట్లాడకూడదమ్మా. ఎథిక్స్కే సిగ్గవుతుంది, ఆడతనానికే సిగ్గవుతుంది. అర్థమవుతుందా? ఆడతనం కూడా సిగ్గుపడుతుంది నీ మాటలు వింటే. నువ్వు మాట్లాడుతున్నావు ఎథిక్స్ గురించి. అలాంటి మనుషులు పోయి ఎథిక్స్ గురించి మాట్లాడకూడదు. నీ పార్టీకి సిగ్గుండాలి, నీ నాయకుడికి సిగ్గుండాలి, ఆడదానిగా నీకు సిగ్గుండాలి. ఇవన్నీ ఫస్ట్ ఈ ఎథిక్స్ మీరు నేర్చుకొని మళ్ళీ ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పండి రా. అర్థమవుతుందా? రాయపాటి అరుణ అనుకుంటున్నావేమో మేము ఏది మాట్లాడినా నిజమైపోతుంది అని చెప్పి. ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆమె సహజీవనం గురించి మాట్లాడతా లేదు. నా డబ్బు తీసుకున్నాడు, డబ్బు అడిగితే నన్ను బెదిరిస్తున్నాడు, నేను తప్పు చేశాను, ఆయనతో సహజీవనం చేసి నేను ఇప్పుడు వద్దనుకుంటున్నాను, కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వండి, నా బంగారు నాకు తీసివ్వండి, నాకు రక్షణ కల్పించండి. ఈ 3 పాయింట్లు అడుగుతుంది ఆమె. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే మీ దగ్గర ఆన్సర్ లేక ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి దరిద్రపోట్లు పని చేసుకుంటూ ఏ రాజకీయాలని చలామణి అవుతున్నారు మీరు. అర్థమవుతుందా? రాజకీయాలు తెలియనోడు కూడా ఒక పార్టీ పెట్టేసేసి, ఎథిక్స్ తెలియనోడు కూడా ఒక పార్టీ పెట్టేసేసి సినిమా డైలాగుల్ని మనం కొనసాగించుకుంటూనే, సినిమా డైలాగులే రాజకీయాలు అని చెప్పేసి కొనసాగించుకుంటూనే బాధ్యత లేకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయిల మీద ఇంత అగాత్యాలు జరుగుతుంటే హరిహర వీరమల్లు షూటింగ్ లో నాకు ఏదో రోగం వచ్చింది, నేను హాస్పిటల్లో జాయిన్ అయినాను అని హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు చూడమ్మా. ఆయనకు నేర్పించెల్లి ఎథిక్స్. అర్థమవుతుందా? రాయపాటి అరుణ, నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.